సడన్ గా నువ్వు మానేసావనుకో ఎలా ఫీల్ అవుతాడు? నాకేదో ఇబ్బంది అవుతుందని ఫీల్ అవుతాడు, అందుకే రాలేదనుకుంటాడు. అదే మనకు కావాల్సింది. నువ్వు కనపడలేదన్న ఆరాటం అతనిలో ఉంటే ఆటోమేటిక్గా అతనిలో ఉన్న ప్రేమ బయటపడుతుంది కదా. నీలెవరు? నా వల్ల అమ్మాయికి ఏం అన్యాయం జరిగింది? మీరెవరో నాకు తెలీదు. పొరపాటు పడ్డానని చెప్పాను కదండి. నేను ఎవరినని అడగట్లేదు, నీల ఎవరు అని అడుగుతున్నా. మీరు మాటిమాటికి అవే విషయాలు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఆ నీల వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు, మీతో అసలు ఏమీ సంబంధం లేనోళ్ళు. నా పొరపాటు వల్ల మీరు వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటారోనని నాకు భయంగా ఉందండి. వైషమ్మ జ్యూస్ ఇచ్చిరమ్మంటే వచ్చాను కానీ మీరిలా ప్రతిసారి నిలదీయాలనుకుంటే మాత్రం ఇక నేను మీకు అంటపడ్ను. నువ్వెన్ని రోజులు తప్పించుకుంటావో నేను చూస్తాను. అనవసరంగా తొందరపడి సూర్యని నిలదీశాను. ఇప్పుడు సూర్య మనసులో అనుమానాలు మొదలయ్యాయి. తన గతం నాకు మాత్రమే తెలుసని సూర్య నిర్ధారణకు వచ్చేశాడు. ఇప్పుడు ఎలా సూర్యకి నచ్చ చెప్పేది? నేనేం చెప్పినా వినేలా లేడే. సూర్య ఇంకా నా ఒక్కడికే గతం తెలుసు అనుకుంటున్నాడు కాబట్టి నా వెంట పడుతున్నాడు. నన్ను అడిగిన ప్రశ్నలే నీళ్ళని అడగాలన్న ఆలోచన వస్తే సూర్య నీలకంట పడితే అలా జరగకూడదు. సూర్య నీల ఒక్క దగ్గరే ఉండకూడదు. సూర్యని ఈ ఇంటికి దూరం చేసేస్తే సూర్య బయట ఎక్కడున్నా నేను వెళ్ళి చూసుకోగలను, నేను సమాధానపరచగలను.
ఒక్కసారి సూర్య నీలకంఠ పడ్డాడంటే నా చేతుల్లో ఏముండదు. ఎలా అయినా సరే సూర్య ఇంకెక్కడైనా ఉండేలా చేయాలి. పెద్దయ్యకి ఏదో రకంగా నచ్చచెప్పి సూర్యని బయటికి పంపే ప్రయత్నం చేయాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు. ఓ పంచేయి, రేపు వెంకట్ హాస్పిటల్కి వచ్చేయి. నీకు ఏళ్ల తరబడి దూరమైన ప్రేయసిని దూరం నుంచి చూసి వెళదుగాని. ఆ సునంద వైదేహిని తీసుకొస్తుందంటావా సుబ్బు? నాకెందుకు అది మనం టార్చర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నామనిపిస్తుంది. లేదురా సత్తే, దాని మాటలో నాకు ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వినబడింది. అది మనం వైదేహిని ఏం చేయలేమన్న క్లారిటీకి వచ్చిన తర్వాతే ఈరోజు ఇక్కడికి రప్పించింది. అది వైదేహిని ఇక్కడికి తీసుకొస్తుందిరా సత్తే, నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకమే నిజమైతే మనం వెళ్ళేటప్పుడు వైదేహితో తిరిగి వెళ్ళాలి సుబ్బు. ఫోన్ చేయి సుబ్బు, మనం ఆల్రెడీ హాస్పిటల్ దగ్గర ఉన్నామని చెప్పు. ఆ సునంద సత్తే. హలో సునంద, ఎక్కడున్నావు? నేనెక్కడున్నాను అనేది వదిలే. నువ్వు మాత్రం చెప్పిన టైం కన్నా 15 నిమిషాల ముందే లొకేషన్కి రీచ్ అయినట్టున్నావు. వెతక్కు సుబ్బు, నేనక్కడ లేను. ఐ జస్ట్ గెస్ట్ అంతే. ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా? అబ్బా సుబ్బు, తొందరపడకు. మాటిచ్చానుగా, రాక తప్పుతుందా? నీ ఆత్రం కళ్ళారా చూడకుండా ఉండడం నాకు వీలవుతుందా? వస్తున్నాను, ఆన్ ద వే. మరి వైదేహి వస్తుంది సుబ్బు. ఒకసారి హాస్పిటల్ ఎంట్రన్స్ వైపు చూడు. నేనే సుబ్బు. వైదేహి అనుకుని ఉక్కిరిబిక్కిరయ్యావా ఏంటి? వైదేహి ఎక్కడా? వెయిట్ చెయ్యి. దానికన్నా ముందు ఫోను కట్ చెయ్యి. హలో హలో. మూర్తి గారు, పదండి. వైదేహి ఇంకా రావట్లేదేంటి సుబ్బు? అసలు వస్తుందా రాదా మనకెలా తెలుస్తుంది? ఆ సునందకు ఫోన్ చేయి సుబ్బు, లేకపోతే ట్యూన్ నేను చేస్తాను. ఉండరా.
సతీ సతీ నా వైదేహిరా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీకోసం వెయిటింగ్, రండి. మేడం ఉన్నారా? నైస్. చాలా థ్యాంక్స్ వైదేహి గారు. రండి. అయ్యో, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? మీరు చేస్తున్నది మంచి పనేగా, దానికి రాకుండా ఎలా ఉంటాను? ఓకే, లోపలికి వెళ్దామా? వెళ్దాం పదండి. సుబ్బు, వైదేహి సునందతో రాకుండా వేరుగా వచ్చిందంటే మనను మనం నిజమైంది సుబ్బు. తను సునందతో ఉండలేదు. నిజమేరా సతీ. వైదేహి ఇంకెక్కడో ఉంటున్నట్టుంది. ఎక్కడో తెలుసుకోవాలరా. ఇప్పుడు ఎలాగో కాసేపట్లో బయటకు వస్తుంది కదా సుబ్బు. రాగానే వెళ్ళి కనపడు. నేను చూడగానే తను మాత్రం ఊరుకుంటుందా ఏంటి? పరుగును వచ్చి వాటేసుకోదు. ఒకసారి నిన్ను వైదేహి చూసిందంటే ఆ సునంద మనల్ని ఏమీ చేయలేదు. ఏమంటావు? ఏంటి సుబ్బు, మాట్లాడవేంటి? రే, వైదేహికి ఇంకా పెళ్ళయి ఉండదంటావా? ఒకవేళ తనకు పెళ్ళైతే నేను తనకు కనబడి ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను. ఎదురు పడితేనే కదా సుబ్బు ఆమెకు పెళ్ళైందో లేదో తెలుసుకునేది. నువ్వు ఇదంతా ఆలోచించకుండా నేరుగా వెళ్ళి వైదేహికి కనపడు. అంతేనంటావురా? అంతే సుబ్బు. నన్ను అడిగితే నువ్వెలా తను నీ జీవితంలో లేదని ఒంటరిగా బతుకుతున్నావో తను కూడా నీకు దూరం అయి నీ జ్ఞాపకాలతో బతుకుతూ ఉండి ఉంటుంది. సుబ్బు, ఆ దేవుడు ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఒకరికొకరు కనపడేలా చేశాడంటే ఒకరితో ఒకరిని కలపటానికి డౌటే లేదు. ఆలోచించు సుబ్బు. ఇప్పుడు అవకాశం చేజారితే ఆ సునంద మళ్ళీ మనకు వైదేహిని కనపడకుండా చేసే అవకాశం ఉంది. దానివల్ల నువ్వు మళ్ళీ వైదేహిని మిస్ అవుతావు. లేదురా, లేదు. అలా జరగటానికి వెళ్ళే సుబ్బు. అవునరా, నిజమేరా సత్య. నా మనసులో ఉన్న ఆలోచనల కన్నా ముందు సునంద నుంచి వైదేహిని కాపాడడం ముఖ్యం. వెళ్తాన్రా. ఆ సునంద ఏం చేస్తుందో చూస్తాను. వైదేహి రాగానే వెళ్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. నమస్తే. తనే వైదేహి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ హాస్పిటల్లోనే నాకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఇదే హాస్పిటల్లో నేను స్టార్ట్ చేయబోయే చారిటీకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. చీఫ్ గెస్టా? అయ్యో, నేనేదో మీరు క్యాజువల్గా పిలిచారని వచ్చానండి, అంతే. కంగారు పడకండి. చారిటీ అంటే ఏదో పెద్ద రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో
నా స్తోమతకి తగ్గట్టు చిన్నగా ఇలా డాక్టర్ గారి క్యాబిన్లో ఓపెన్ అవుతోంది. అవును వైదేహి గారు, సునంద గారికి పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేసి విఐపీలను పిలిచే కెపాసిటీ ఉన్నా తనని తాను పబ్లిసిటీ చేసుకోవడం తనకిష్టముండదు. అందుకే గుట్టుగా ఇలా ముగించేస్తున్నారు. పది పైసలు దానం చేస్తేనే 10 తరాలు చెప్పుకుంటారు. అలాంటిది మీరు ఇంత గొప్ప పని చేస్తూ కూడా పబ్లిసిటీని ఇష్టపడటం లేదంటే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకండి పబ్లిసిటీ? మనం చేస్తున్నది సాయం. అది అవసరమైన వాళ్ళకి అందించడం ముఖ్యంగాని సాయం చేస్తున్నామని చెప్పుకోవడం ఏం బావుంటుంది? మూర్తిగారు, మన చారిటీ తరపున డాక్టర్ గారికి మనం ఇవ్వాల్సిన 5 లక్షల చెక్ రాస్తున్నాను. 5 లక్షలా? మీది చాలా పెద్ద మనసండి. డబ్బుదే ఉందండి, వస్తుంది పోతుంది. ఆత్మసంతృప్తి ముఖ్యం. నా వల్ల నలుగురికి సాయం అందుతుందంటే అంతకన్నా ఇంకేం కావాలి? డాక్టర్ గారు, ఇది ఇనీషియల్గా రిలీజ్ చేస్తున్న అమౌంట్ మాత్రమే. ఇక మీదట మేం చారిటీ పేరు మీద కలెక్ట్ చేసే ప్రతి అమౌంట్ రెగ్యులర్గా ఈ చారిటీ పేరు మీద బ్యాంక్లో డిపాజిట్ అవుతుంది. ఎవరైతే హాస్పిటల్ ఖర్చులు భరించలేని పేదవాళ్లుంటారో వాళ్లకి ఇందులో నుంచి సాయం చేయండి. వావ్, చాలా మంచి ఐడియా అండి. ఇందులో నేను కూడా నా వంతు కృషి చేస్తాను. మీరున్నారన్న ధైర్యంతోనే ఇది స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మీరన్న మాట నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇదిగోండి, మీ చేతుల మీదుగా డాక్టర్ గారికి ఇవ్వండి. అయ్యో, మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారండి. ఏం పర్వాలేదు, ఇవ్వండి. ఇదిగోండి. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం పేదవాళ్ళకి ఏ ప్రాబ్లమూ ఉండదండి. మీరు స్టార్ట్ చేసిన ఈ చారిటీ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వైదేహి గారు, వెళ్దామా? పదండి. వస్తామండి. ఓకే అండి. మూర్తి గారు, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వచ్చినందుకు కాదండి, మీరు పిలిచినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ హాస్పిటల్ వల్ల మీలాంటి మంచి ఫ్రెండ్ని సంపాదించాను. నేను కూడానండి. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మనం ఇంకా మంచి పనులు చాలా కలిసి చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చేద్దాం. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ అండి. పదండి. పదండి. వెళ్ళు సుబ్బు, వెళ్ళు. ఒక్క నిమిషం అండి. ఇట్స్ ఓకే.
హలో. ఏంటి సుబ్బు, వైదేహికి ఎదురుపడదామనే? నువ్వు నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావు సుబ్బు. ఏం చేస్తావే? నువ్వెవరినైతే అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూసావో తను నాకు అడుగు దూరంలో ఉంది. నేను తనకు కనబడగానే ఆ దూరం కాస్త పోయి నీకు నీ పగటి కళ్ళు దూరం అయిపోతాయి. చూస్తావా? చూస్తాను సుబ్బు, కాని చూడాలంటే నీకు అడుగు దూరంలో ఉన్న ఆ వైదేహికి ఆయుష్ ఉండాలి కదా. ఏంటి ఏంటి నువ్వనేది? నేననేది నువ్వు అంచనా వేయలేనిది. నువ్వు ఎదురుగా ఉన్న వైదేహిని చూసి సంబరపడుతున్నావు. నేను వైదేహికి గురిపెట్టి ఉన్న ఆ గన్ని చూసి సంబరపడుతున్నాను. నువ్వింకొక్క అడుగు వైదేహి వైపు వేశావంటే వైదేహి అడుగు కాటివైపు పడుతుంది. ఒక్కసారి నీ తల తిప్పి నీ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ మీదకు చూడరా.